ముచ్చెరలో కొత్త అంతర్జాతీయ స్టేడియం కోసం 100 ఎకరాలను కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో తన ఆనందాన్ని బిగ్ టీవీతో పంచుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తాము కొత్త స్టేడియం కట్టేందుకు ఎక్కడైనా స్థలం కేటాయించమని రిక్వెస్ట్ చేయగానే సీఎం నుంచి సానుకూల ప్రకటన రావడంతో హర్షం వ్యక్తం చేశారు. క్రీడల కోసం ఇంతగా పరితపించే సీఎంని తన జీవితంలో చూడలేదని అన్నారు. క్రీడల కోసం బడ్జెట్లో 300 కోట్లను కేటాయించినందుకు ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా సీఎంకు పాలాభిషేకం చేస్తామన్నారు హెచ్సీఏ ప్రెసిడెంట్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి కొత్త స్టేడియం నిర్మాణ పనులు అనేది స్టార్ట్ చేయాలని చూస్తుంది. దాంతోపాటు క్రీడలకు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 300 కోట్ల రూపాయల వరకు కూడా ఈ అభివృద్ధి కోసం ఆయన కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు ముచ్చింతలు కానీ, అలాగే ముచ్చెర్ల ప్రాంతంలో కానీ, ఇబ్రహీంపట్నం కానీ, అటువైపు కందుకూరు పట్టణంలో కానీ ఎక్కువగా ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో సాక్షాత్ ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఆయన కొత్త స్టేడియం నిర్మాణం సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు ఉన్నారు. ఆయన ఏంటి ఎలా చూస్తారు ఈ యొక్క ప్రకటనను? మీరు కూడా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కదా, ఏంటి? ముందుగా హెచ్సీఏ అధ్యక్షునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా 217 క్లబ్ల తరపున, మా 10 జిల్లాల తరపున, వేలాది మంది క్రీడాకారుల తరపున, క్రికెట్ క్రీడాకారుల తరపున పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి తొందరలోనే మా హెచ్సీఏ ద్వారా సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత మంచి ఇనిషియేషన్ని ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు. గత 15 సంవత్సరాల నుంచి నేను స్పోర్ట్స్లో ఉన్నాను, వివిధ గవర్నమెంట్ల దగ్గరగా పనిచేశాను. బట్ ఎప్పుడు కూడా ఇంత స్పాంటేనియస్గా మేము రిప్రజెంటేషన్ ఇవ్వగానే వితిన్ నో టైంలో అసెంబ్లీలో అనౌన్స్ చేయడము, అంతే అనౌన్స్ చేయకుండా చేయడమే కాకుండా ఇమీడియట్గా భూమి పూజకు కూడా కార్యక్రమానికి కూడా పూనుకొన్నాం అనేది నిజంగా కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు నేను చూడలేదని తెలియజేస్తున్నాను. ఏంటి మీరు అడిగిందే తడవుగా ఇప్పుడు 100 ఎకరాలు కూడా కేటాయించాడు. ఎట్లా బీసీసీతో కూడా నేను మాట్లాడని చెప్తున్నారు. ఏంటి మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా మాట్లాడే సమయంలో? ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బీసీసీఐ తోటి కన్సెంట్ అయిన తర్వాత అనౌన్స్ చేసిండ్రు. బీసీసీఐ జేసీ గారితో మాట్లాడినారన్న ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఉంది. గత వారం 15 రోజుల నుంచి రెగ్యులర్గా దీని మీద ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కనిపిస్తూ ఉన్నాయి. సీఎం గారు వారు ప్రపోజల్ తీసుకొని రమ్మండం, ఆ రోజు నేను హైదరాబాద్లో లేకపోవడం కారణంగా మా సిజే శ్రీనివాస్ ట్రెజరర్ గారిని పంపించడం, మా ప్రపోజల్ తీసుకొని ఇమీడియట్గా అజిత్ రెడ్డి గారికి ఇన్ఫామ్ చేయడం, ల్యాండ్ అలాట్ చేసమని చెప్పడం, ఇమీడియట్గా పేపర్ వర్క్ రన్ అవ్వడం అండ్ అసెంబ్లీలో నెక్స్ట్ డే అనౌన్స్ చేయడం. ఇది మాత్రం ఒక రేవంత్ రెడ్డి గారికే సాధ్యమైంది. ఇది ఇంకొవరికి కూడా సాధ్యం ఇప్పట్లో కాదు. ఇది మనొక్క రాష్ట్రంలో కాకుండా ఇమీడియట్గా నేను అనౌన్స్ చేయగానే నేను ఇమీడియట్గా ఇది మాకు వాట్సాప్ గ్రూప్ ఒకటి బీసీసీఐ ఉంటుంది. బీసీసీఐ గ్రూప్లో నేను వేయగానే అందరితో అప్రిషియేషన్. ఇది ఇంతవరకు ఏ దేశంలోని ఏ రాష్ట్రం కూడా జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ 100 ఎకరాలు ఒక స్టేడియంకి అలాట్ చేయడం అనేది నిజంగా కూడా ఇది క్రికెటకారులకి, క్రికెట్ అభిమానులకి, తెలంగాణలో ఉన్న అందరికీ కూడా గొప్ప పరిణామం. గతంలో ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్లు జరగాలంటే రాజీవ్ గాంధీ స్టేడియం లేనప్పుడు ఎల్బీ స్టేడియం ఉండేది. ఇప్పుడు ట్రాఫిక్ వృద్ధి అవన్నీ కూడా తీసుకుని ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఇప్పుడు అది కూడా పెద్ద సిటీ అయిపోయింది, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కొత్త స్టేడియం నగర శివారులో కడుతున్నారు. ఏంటి ఎట్లా చూస్తారు అన్న? మీకు బాగా తెలుసు, ఐపీఎల్ అప్పుడు జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా మీరు కూడా రెగ్యులర్గా కవర్ చేసినారు. మన స్టేడియం కెపాసిటీ 38,000. అంతేకాకుండా అక్కడ ఓన్లీ 500 కార్స్కి సీట్ మన పార్కింగ్ కెపాసిటీ ఉంది. అసలు 2 వీలర్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా లేదు. అంతేకాకుండా సిటీ మధ్యలో ఫుల్ ట్రాఫిక్లో అక్కడ స్టేడియం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఫిజిబిలిటీ కాదు. అందుకనే మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికైన తొందరగానే మా స్టేడియంకి రావడం జరిగింది. స్టేడియంకి వచ్చినప్పుడు ఆ రోజు మేము వారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ స్టేడియంలో పరిస్థితి ఉందని, జగన్ మీరు ఒకసారి రండి అని మరి పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా వారి ఆఫీసర్స్ని, స్పోర్ట్స్ ఆఫీసర్ అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసిన తడవుగానే ఇమీడియట్గా 100 ఎకరాల్లో స్టేడియం ఇస్తా అని చెప్పారు. దాంట్లో అంతేకాకుండా 1,00,000 సీటింగ్ కెపాసిటీతో బీసీసీఐ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో, బీసీసీఐ డబ్బులతో 1,00,000 సీటింగ్ కెపాసిటీతో ఇమీడియట్గా స్టేడియం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా మాకు ఎవ్రీ టైం రంజీ మ్యాచ్ ఆడేటప్పుడు 4-5 ఓన్ గ్రౌండ్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మేము రెగ్యులర్గా మా హెచ్సీఏ లీగులు చేసేటప్పుడు 40-50 గ్రౌండ్లోనే మేము లీజ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకే జాగాలో ఒక క్రికెట్ క్యాంపస్ ఉంటే మాకు అన్నిటికీ ఒకే దగ్గర జరిగిపోతుంది అనే ఉద్దేశంలో ఒక 10-15 గ్రౌండ్స్, ఒక స్టేడియం 1,00,000 కెపాసిటీ ఉన్న ఒక స్టేడియం ఒక 10-15 గ్రౌండ్లని అక్కడ రెడీ చేసుకుంటే క్రికెటింగ్ అనేది ఒక క్రికెట్ ప్యారడైజ్ లాగా. ఇప్పుడు 100 ఎకరాల్లో సరిపోతుందా మీరు అనుకుంటున్నటువంటి అంతా?
100 నుంచి 120 ఎకరాలు మేము రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ఒక గ్రౌండ్కి మాకు 5 acres రిక్వైర్మెంట్ ఉంటుంది. జగన్ గారు, ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత దాని నిజస్వరూపం కానీ అక్కడ ఈ లోటుపాట్లు కానీ అన్నీ కూడా బాగా తెలిసి ఉంటారు. ఇప్పుడు దాని ఉద్దేశం చేసి పెట్టుకొని ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు ప్రత్యేకంగా స్పోర్ట్స్ బడ్జెట్ కేటాయించింది. మీరు అన్నీ క్లియర్గా చూశారు కాబట్టి, ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఎట్లా చూస్తారు ఈ బడ్జెట్ అలాగటి మీద? నిజంగా కూడా ఈ టైంలో స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా నిజంగా ఒక మంచి అదృష్టమైన టైం అనుకోలేం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా నాకు బాగా తెలుసు. వారు ఫుట్బాల్ ప్లేయర్. వారితో కలిసి మేము అపోలో హాస్పిటల్ దగ్గర చాలాసార్లు ఫుట్బాల్ ఆడినాం. వారు ఇప్పటికి కూడా సీఎం అయిన తర్వాత కూడా ఫుట్బాల్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది. దాంట్లో భాగంగా హైదరాబాద్కి వరల్డ్ కప్ సంబంధించిన ఒక ఫుట్బాల్ మ్యాచ్ని తీసుకురావడానికి వారిని చేశాను. ఎందుకంటే నేను కూడా ఆ టైంలో కోల్కతాలో ఉన్న సీనియర్స్ తోటి, ఫుట్బాల్ అసోసియేషన్స్ తోటి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా మాట్లాడడం, సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాన్ని కూడా సేమ్ టైంలో మా గచ్చిబౌలి స్టేడియంకి దీంట్లో కొంచెం అరేంజ్మెంట్స్ బాగాలేవు, వరల్డ్ కప్ మ్యాచ్ రావాలనుకుంటే దానికి నో టైంలో శాంక్షన్ చేసినారు. ఆల్రెడీ గచ్చిబౌలి స్టేడియం రెనోవేట్ అయింది, సీటింగ్ కెపాసిటీ అంతా కూడా పెరిగింది. అది అసలుకి ఇది ఎవరికి తెలియని విషయం. అది సీఎం గారు ఫస్ట్ తీసుకున్న ఇనిషియేషన్. అది నిజంగా కూడా ఇంతవరకు తెలంగాణలో అట్లాంటి సిచ్యుయేషన్ ఏది జరగల. తెలంగాణ స్టేట్ ఏర్పడ్డ తర్వాత అంతకుముందు కూడా అది నిజంగా కూడా దానికి ఎన్నిసార్లు సీఎం గారికి థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఈరోజు ఇంకొక కూడా గొప్ప పరిణామం ఏంటంటే సేనారెడ్డి గారు ఏదైతే ఇప్పుడు శివసేనారెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ తీసుకున్న తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో వారు ఆఫీస్ షిఫ్ట్ చేసుకున్నారు. ఎప్పుడైనా ఎల్బీ స్టేడియంలో ఉండేది. అదొక గుడ్ పరిణామం. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కంటే గచ్చిబౌలిలో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కువ రెడీగా ఉంది. దాన్ని 2 రోజులుగా నిరుపయోగంగా ఉండేది. దేన్ని సీఎం గారు అయిన తర్వాత దీన్ని బాగా చేయాలని చూసినారు. ఇంకొక కూడా మీకు తెలియని విషయం చెప్తున్నాను నేను. ఇంతకుముందు అక్కడ ఒకటి స్పోర్ట్స్ టవర్ ఉండేది. ఆ స్పోర్ట్స్ టవర్ మీద నేను మన జర్నలిస్ట్ మిత్రులతోటి చాలా గొడవ చేశాను. కోవిడ్ టైంలో అది పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని హాస్పిటల్కి కన్వర్ట్ చేసింది. అప్పుడు మా గ్రౌండ్ ఎట్లా తీసుకెళ్తారు అని చెప్పి మేము గొడవ చేసిన. అయినప్పటికీ కూడా ఆ టైంలో కోవిడ్ టైంలో అది తప్పదు కాబట్టి ఇచ్చినాం. కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత మేము చాలాసార్లు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు స్పోర్ట్ టవర్ మాకు స్పోర్ట్స్కి ఇవ్వండి, మాకు ఏమైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ కానీ నేషనల్ ఈవెంట్స్ కానీ జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను హ్యాండ్బాల్ ప్రెసిడెంట్ కూడా ఉంటే ఇండియాకి కూడా ప్రెసిడెంట్ చేశాను. అప్పుడు మేము ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ చేయాలంటే హోటల్స్లో పెట్టడానికి 5 స్టార్ హోటల్లో రూమ్ దొరకలేదు. సరే పేమెంట్ పక్కకు పెడితే మనకు ఒక స్పోర్ట్ టవర్, దాన్ని స్పోర్ట్స్ పర్సన్ కోసమే కట్టిన టవర్, దాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మేము ఎంత ట్రై చేసినా రాలే. మీకు అందరికీ తెలియని విషయం, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేమందరం రిప్రజెంట్ చేస్తే ఇమ్మీడియట్గా దాని ప్రాసెస్ స్టార్ట్ చేసి అతి త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తారు. దాన్ని ఒక 5 స్టార్ హోటల్గా కన్వర్ట్ చేసి స్పోర్ట్స్ పర్సన్కి ఒక 2 ఫ్లోర్స్, మిగతా అదొకటి కమర్షియల్ పర్పస్లో చేయబోతున్నారు. అది తొందరలో అనౌన్స్మెంట్ వస్తుందని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణలోని 10 జిల్లాల్లో 25 ఎకరాలు ఇవ్వడానికి శాంక్షన్ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్కి ఇదొక స్వర్ణయుగం కింద చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 300 కోట్లు కాదు, అది 380 చిల్లర కోట్లు. ఇంతకుముందు ఎప్పుడే కానీ స్పోర్ట్స్లో నేను చూసినప్పటికీ 10 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్కి చాలా దగ్గరగా ఉన్న 80 నుంచి 100 కోట్ల కంటే ఎక్కువ ఇప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం 380 crores పైన తెలంగాణ స్పోర్ట్స్కి పెట్టడం జరిగింది. అంతేకాకుండా మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్న మా స్పోర్ట్స్ కోచ్లను అందరినీ పర్మనెంట్ చేయాలి. దాంట్లో కూడా ఇనిషియేషన్ తీసుకుని దాన్ని కూడా ముందు చేయడం జరుగుతుంది. సో దట్ స్పోర్ట్స్లో ఉన్న అన్ని రకాలుగా డెవలప్మెంట్ కొత్త సీఎం గారు చేస్తున్నారు. నిజంగా కూడా సీఎం గారికి మేము పాలాభిషేకం చేయాలి. మా స్టేడియంలో ఇట్లాంటి కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది 100 ఎకరాల పైన ఇవ్వాలనేసి, మీకు ఇప్పుడు బీసీసీఐ కూడా ముందుకు వస్తుంది కాబట్టి ఏంటి ఒక టైం బాండ్ ఏమన్నా పెట్టుకున్నారా? ఇంత టైంలో స్టేడియంని ఫినిష్ చేస్తే అందుబాటులోకి తీసుకురావచ్చని 2 years 3 years అని ఏమైనా పెట్టుకున్నారా? ఇమీడియట్గా ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ షురూ కాగానే నాకు బీసీసీఐ, నేను లాస్ట్ టైం ఏజీఎంలోనే జైషా గారితో చాలా క్లియర్గా మాట్లాడాను. అరుణ్ ధూమల్ గారితో కూడా చాలా క్లియర్గా మాట్లాడాను. మాకు ఈ స్టేడియం వారు అరుణ్ ధూమల్ గారు స్టేడియం వచ్చి వారే సజెస్ట్ చేసినారు, ఈ స్టేడియం కాదు జగన్ మీరు ఒక కొత్త స్టేడియంకి ప్లాన్ చేసుకోండి అన్న. సార్ మీరు ఫండ్స్ ఇవ్వండి, నేను స్టేడియం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను. ఫండ్స్ కాదు, మీరు ల్యాండ్ తెచ్చుకోండి, ఫస్ట్ ల్యాండ్ తెస్తే స్టేడియం మేము కట్టిస్తామన్నారు. నా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. సీఎం గారి చొరవ వల్ల, సీఎం గారి బ్లెస్సింగ్స్ వల్ల మాకు ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ పేపర్ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా నేను జేషా గారిని తీసుకొచ్చి అండ్ బీసీసీఐ పెద్దలందరినీ తీసుకొచ్చి రేవంత్ సార్తో సమక్షంలో ఇక్కడ భూమి పూజ చేయించడం స్టార్ట్ చేస్తాం. ఏంటి మొన్న ఏసీపీ రైట్స్ అని వచ్చాయి, ఏంటి పాత కేసా? అప్పుడేదో ప్లేయర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారని దానికి సంబంధించిన కేసు సంబంధించి వచ్చారా, లేకపోతే ఇంకేమన్నా కొత్తది ఏమన్నా ఉందా అంశం? మీరు ఏమనుకోకపోతే మీడియా మిత్రులందరికీ దీని ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను.
మిత్రులందరూ జర్నలిస్ట్ మిత్రులందరూ నాకు చాలా కలిసి పనిచేసిన వాళ్ళందరితో అన్ని సందర్భాల్లో కలిసి పనిచేసిన ఏదైనా ఒక న్యూస్ వచ్చినప్పుడు దయచేసి దాన్ని కనుక్కొని క్లారిటీ తీసుకున్న తర్వాత స్క్రోలింగ్ వేయండి ఆ మెసేజ్ పంపించండి. మొన్న మీరు టీవీలో చూసిన మెసేజ్లు చూసి మాకు చిన్న బాధ వేసింది. వాస్తవాలు కనుక్కోకుండా వేయడం తప్పు. దయచేసి మీరు ఏదైనా ఉంటే నా కన్సర్న్ తీసుకోండి, లేదంటే మా ఆఫీస్ కన్సర్న్ తీసుకోండి. 3 o'clock వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి అక్కడ ఉండి అక్కడ ఈమెయిల్స్ కొన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అది రెగ్యులర్గా ఆల్మోస్ట్ మంత్లీ 1 or 2 వస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాం. దాంట్లో భాగంగా వచ్చిందే తప్ప రైడ్ జరగడం కానీ ఇదేం కానీ ఎట్లాంటివి లేదు. సో అడిగిందే తడవుగా 100 ఎకరాలకు పైగా కూడా స్పోర్ట్స్ స్టేడియానికి ముఖ్యమంత్రి గారి అనుమతులు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు 320 కోట్ల రూపాయల వరకు కూడా స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా కూడా బడ్జెట్లో కేటాయించడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.